హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నివిస్ కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు బ్రెడ్ టోస్ట్ అండి. బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా ఈజీగా బ్రెడ్తో తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. దానికోసం నేను 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ఆలుగడ్డలకి అలా చుట్టూ ఘాటు పెట్టుకొని ఉంచండి. 2 ఆలుగడ్డలకి 8 అవుతాయండి బ్రెడ్ టోస్ట్లు. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువే తీసుకోండి. నేనైతే నలుగురికని చేస్తున్నాను. ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. దాని తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్కి పెట్టుకోండి. దాంట్లోకి స్టఫింగ్ కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కట్ చేసి పెట్టుకోండి. ఆలు బాగా ఉడికిపోయాయి. అలా ఘాటు పెట్టుకున్నాం కదా, అందుకే తొక్క తొందరగా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, దాని పీల్ తొందరగా వచ్చేస్తుంది. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఆలుని మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర మ్యాషర్ అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా టమాటా కట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదండి, అవన్నీ వేసేయండి. మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ని తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. అవన్నీ వేశాక బాగా మిక్స్ చేసుకోండి. ఆలూలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసే ముందు కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది యాడ్ చేయండి. అది వేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది, బాగుంటుంది. మ్యాగీ మసాలా వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అది వేసాను. ఆప్షనల్ అండి, మీరైతే ధనియాల పొడి ఇంకా కారం అది వేయొచ్చు. ఇప్పుడు ఆ కలుపుకున్న స్టఫింగ్ అంతా బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టేయండి. ఆప్షనల్ అండి, వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అనే తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. లేదంటే మార్కెట్లో శాండ్విచ్ బ్రెడ్ దొరుకుతుంది, అదైనా పర్లేదు. మిల్క్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్డే చాలా మంచిదండి. అందుకోసమని మేము ఎక్కువ బ్రౌన్ బ్రెడ్డే వాడుతుంటాము. పిల్లలు ఉన్న దగ్గర అయితే మీరు బ్రౌన్ బ్రెడ్డే యూజ్ చేయండి. మిల్క్ బ్రెడ్లో కొంచెం ఎక్కువ మైదా కలుపుతుంటారండి, అందుకే మేము ప్రిఫర్ చేయము. ఈ బ్రౌన్లో అయితే మొత్తం వీటే ఉంటుంది కదండి, అందుకే ఇది వాడండి, చాలా మంచిది. తర్వాత దోశ ప్యాన్లోకి నెయ్యి తీసుకొని దాన్ని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ దాని మీద వేయండి. అంతే అండి, మన బ్రెడ్ టోస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు మీకు ఏ షేప్ అయితే నచ్చుతుందో ఆ షేప్లో కట్ చేసుకొని తినేయండి. ఒకవేళ పిల్లలకి పెట్టాల్సి వస్తే మాత్రం దాంట్లో కొంచెం టమాటా కెచప్ వేసి ఇవ్వండి. దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది టమాటా కెచప్తో. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.